ఇవాళ ప్రతి ఒక్క ఇండియన్ టీమ్ ఫ్యాన్ హార్ట్ బీట్ పెరగాల్సిందే. అలాంటి రోజు ఇవాళ 2 మ్యాచ్లు ఉన్నాయి, ఇండియా జింబాబ్వే. దానికంటే ముందు ఇంకా ఇంపార్టెంట్ మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మరి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ గెలుస్తానికి? ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. ఒకవేళ వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచిందా అప్పుడు ఇండియన్ టీం గేమ్ ప్లాన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒక చేంజ్ ప్లేయింగ్ లెవెన్లో మనందరికీ తెలుసు, అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో మోస్ట్ ప్రాబ్లీ వచ్చేస్తాడు. అది కాకుండా ఇంకొక చేంజ్ ప్లేయింగ్ లెవెన్లో ఉండబోతుంది. అదేంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో వెస్టిండీస్ మ్యాచ్ గెలిచిందా ఇండియన్ టీం విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. మరి చెన్నై గ్రౌండ్లో స్ట్రెంగ్త్, వీక్నెసెస్, గేమ్ ప్లాన్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అన్ని డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. బ్లాక్ బస్టర్ మ్యాచ్లు ఇవాళ. ఇండియన్ టీం ముందు వరల్డ్ కప్లో ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో ఇవాళ ఆఫ్టర్నూన్ మ్యాచ్ బట్టి డిసైడ్ అవుతుంది. అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ 2 మ్యాచ్ల గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అకౌంట్ స్టార్ట్ చేద్దాం. వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? అహ్మదాబాద్లో. ఆల్రెడీ 4 మ్యాచ్లు ఆడేస్తున్నారు సౌత్ ఆఫ్రికా టీం. ఈ వెన్యూలో 4 మ్యాచ్లు గెలిచారు. బాగా అనుభవం ఉంది ఈ కండిషన్స్ మీద. ఆన్ ద అదర్ సైడ్ వెస్టిండీస్ ఈ వెన్యూలో ఇంతవరకు యాజ్ ఎ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ కప్, ఏ T20 మ్యాచ్ ఆడలేదు. అయితే 2 టీమ్స్ బిఫోర్ దిస్ మ్యాచ్ ఆర్ అన్బీటెన్. ఈ 2 టీంలే ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఆర్ అన్బీటెన్ ఇప్పుడు దాకా. అయితే వీళ్ళిద్దరి మధ్యలో హెడ్ టు హెడ్ చూసుకుంటే 29 మ్యాచెస్ అని ఇంతవరకు 15 మ్యాచెస్ వెస్టిండీస్ గెలిచారు, 14 ఏమో సౌత్ ఆఫ్రికా గెలిచారు. అయితే వరల్డ్ కప్స్లో మాత్రం సౌత్ ఆఫ్రికా డామినేషన్. ఇప్పుడు దాకా 5 మ్యాచ్లు ఆడారు అగైన్స్ ఈచ్ అదర్. సౌత్ ఆఫ్రికా 4, వెస్టిండీస్ 1 గెలిచారు. అయితే నౌ కమింగ్ టు వెన్యూ స్టాట్స్, అంటే పిచ్. ఆఫ్టర్నూన్ గేమ్సే చెప్తున్నా మీకు. ఓన్లీ 5 మ్యాచ్లు అయినాయి లాస్ట్ 2024 నుంచి ఇప్పుడు దాకా. అంటే ఇంక్లూడింగ్ ఐపీఎల్ అండ్ ఇక వరల్డ్ కప్లో అయిన మ్యాచ్లు అన్ని ఇంక్లూడింగ్ 5 మ్యాచ్లు ఆడారు ఇప్పుడు దాకా. ఆఫ్టర్నూన్ గేమ్స్ ఓన్లీ. దీంట్లో 196 ఇస్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఏమో 2 మ్యాచ్లు గెలిచినాయి, 3 ఏమో సెకండ్ బ్యాటింగ్. బట్ ఐ స్టిల్ ఫీల్, అంటే ఈ వరల్డ్ కప్లో హిస్టరీ కొంచెం చూసుకుంటే ఇంతకుముందు బోత్ ద టీమ్స్ ప్యాటర్న్స్ ఏం చేశారు? వెస్టిండీస్ 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు మ్యాచ్లు. సౌత్ ఆఫ్రికా ఏమో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 3 మ్యాచ్లు గెలిచారు. సో సమ్హౌ ఐ ఫీల్ దట్ టాస్ గెలిస్తే బోత్ ద క్యాప్టెన్స్ విల్ లుక్ టు బ్యాట్ ఫస్ట్. హై ప్రెజర్ గేమ్ కదా. అండ్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరు వెన్యూలో ఆడేస్తున్నారు. కానీ వెస్టిండీస్ ప్లేయర్స్కి 5 ప్లేయర్స్కి అనుభవం ఉంది ఇక్కడ. అంటే ఐపీఎల్ ఆడినా, ఏ మ్యాచ్లు ఆడినా ఓన్లీ 5 ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ, అంతే. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం వెస్టిండీస్ ప్లేయింగ్ 11 చూద్దాం. మోస్ట్ ప్రాబ్లీ ఈ మ్యాచ్ గురించి ఇలా ఉండొచ్చు. ఒక్క చేంజ్ డెఫినెట్లీ చేస్తారనిపిస్తుంది. రాస్టన్ చేజ్ ఆఫ్ స్పిన్నర్ వస్తాడు. 2 లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ అవసరం లేదు, ఎందుకంటే అవతల పక్క 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అది కూడా ఇన్ఫార్మ్ లెఫ్ట్ హ్యాండర్స్. అందుకనే ఆల్రెడీ వెస్టిండీస్ క్యాప్టెన్ చెప్పాడు, అపోజిషన్ని పట్టి మేము టాక్టికలీ మా ప్లేయింగ్ 11 చేంజ్ చేస్తున్నామని లాస్ట్ మ్యాచే చెప్పాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాస్టన్ చేజ్ ఆఫ్ స్పిన్నర్ డెఫినెట్లీ ప్లేయింగ్ 11లో వస్తాడు అనిపిస్తుంది. అయితే ఇంకో పక్క సౌత్ ఆఫ్రికా విల్ కమ్ విత్ ద సేమ్ ప్లేయింగ్ 11. అయితే ఇండియాతో ఆడి మ్యాచ్ గెలిచారు కదా, ఏం చేంజ్ చేయరు, సెట్ ఉంది వాళ్ళ ప్లేయింగ్ 11. అయితే నౌ కమింగ్ టు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, అంటే డేంజర్ ప్లేయర్స్ ఎవరు బోత్ ద టీమ్స్ నుంచి. నెంబర్ 1 ఫస్ట్ వెస్టిండీస్ గురించి మాట్లాడదాం. రుదర్ఫర్డ్ గుజరాత్ టైటన్స్కి ఈ గ్రౌండ్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈ వరల్డ్ కప్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ వస్తున్నాయి. వాచ్ అవుట్ ఫర్ దిస్ ప్లేయర్ ఫస్ట్. ఈ లెఫ్ట్ హ్యాండర్ డేంజర్, మిడిల్ ఆర్డర్లో వస్తాడు. దీని తర్వాత హెట్మేర్ మంచి ఫామ్లో, తను కూడా నెంబర్ 3 వస్తున్నాడు. హీ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అయితే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఈ పిచ్ ప్రకారం నేను చెప్తున్నా, జేసన్ హోల్డర్ హైట్ ఉంటాడు, బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాగా స్లోర్ వన్స్ కూడా వేస్తాడు. అండ్ షెపర్డ్ ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ తీసేస్తున్నాడు, తను కూడా మంచి స్లోర్ వన్స్ వేస్తాడు. సో ఈ 4 ప్లేయర్లు విల్ బి ఇంపార్టెంట్ ఫర్ వెస్టిండీస్ ఈ పిచ్ మీద. అండ్ నౌ కమింగ్ టు సౌత్ ఆఫ్రికా, ఆల్రెడీ అలవాటు వీళ్ళకి పిచ్ బాగా. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఎంగిడి, ఎన్సన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతారు. వన్స్ అగైన్ ఎంగిడి స్లోర్ వన్స్ ఎట్లా వేస్తున్నాడు, ఎన్సన్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ మంచిగా. గేమ్ ప్లాన్స్ బాగా అర్థమైపోయింది వీళ్ళకి బౌలింగ్లో. బ్యాటింగ్లో వచ్చేసి అట్ ద టాప్ 3 బ్యాటర్స్ డెఫినెట్లీ, ప్లస్ మిల్లర్ కూడా మంచిగా ఫామ్లో ఉన్నాడు. కాబట్టి దీస్ ఆర్ ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అయితే నౌ కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్, ఎవరు గెలవచ్చు. అయితే నేను ఏదో ఇండియాకి ఫేవరబుల్ ఉంటుందని చెప్తాం కాదు, సౌత్ ఆఫ్రికాకి ఈ మ్యాచ్ గెలుస్తానికి స్లైట్లీ ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్రౌండ్ అలవాటు అయిపోయి ఉంది. ఈ బౌలింగ్ అటాక్ ఏంటంటే పిచ్లో బౌన్స్ ఉంటుంది. టీంకి అలవాటు, ఏ లెంత్ వేయాలో, స్లోర్ వన్స్ ఎక్కేయాలో, ఫీల్డర్స్ని ఎక్కడ పెట్టాలో ఆ అనుభవం వెస్టిండీస్కి లేదు. బట్ ఆన్ ఏ గివెన్ డే ఎవరైనా గెలవచ్చు. వెస్టిండీస్కి పవర్ ఉంది, కొట్టేచ్చు వాళ్ళు కూడా. కానీ ఐఎమ్ సేయింగ్ ప్రాక్టికలీ, క్రికెటింగ్ వైజ్ చూస్తే మాత్రము ఐ ఫీల్ టాక్టికలీ మొత్తం ఈ ఫామ్ చూస్తే ఇప్పుడు దాకా ఐ ఫీల్ సౌత్ ఆఫ్రికా హ్యాస్ బెటర్ ఎడ్జ్ టు విన్ దిస్ మ్యాచ్. ఇది నా ప్రెడిక్షన్. మరి మీరేమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం
రాబోయే ఇండియా మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో లెట్స్ అస్యూమ్ ఇవాళ ఆఫ్టర్నూన్ మ్యాచ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాని డిఫీట్ చేసిందే అనుకోండి, అది కూడా 20 రన్స్తో. అప్పుడు ఈక్వేషన్స్ మొత్తం మారిపోతాయి. ఇండియా గేమ్ ప్లాన్స్ మార్చుకోవాల్సి వస్తుంది, విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. సెకండ్ మ్యాచ్ ఇండియా ఏం చేయాలంటే అప్పుడు ఇండియా జింబాబ్వే మ్యాచ్లో ఇండియా 75 రన్స్ తేడాతో మ్యాచ్ గెలవాల్సి వస్తుంది. అప్పుడు ఇండియా ఎన్ఆర్ఆర్ పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు -3 ఉంది ఇండియాది. సో అది పెంచుకోవడానికి 75 రన్స్తో గెలవాలి. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ అయితే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఆడుతున్నారు. ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, కానీ ఈ మ్యాచ్ వెస్టిండీస్తో 65 రన్స్తో గెలవాలి మినిమం. మళ్ళీ ఇది చేంజ్ అవ్వచ్చు, డిపెండ్స్. సౌత్ ఆఫ్రికా జింబాబ్వేని డిఫీట్ చేస్తారు కదా, ఎంత మార్జిన్ బట్టి. ఆ మార్జిన్ ఎక్కువ ఉంటే ఇంకా ఇక్కడ కూడా మార్జిన్ ఎక్కువ అయిపోతుంది వెస్టిండీస్తో గెలుస్తానికి. సో లాట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో 65 రన్స్తో గెలవాలి. ఇంతవరకు నోట్ డౌన్, వెస్టిండీస్ ఎప్పుడు కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఓడిపోయిందే లేదు వరల్డ్ కప్లో. సో తనకి T20 మ్యాచెస్లో వాళ్ళకి మంచిగా తెలుసు అక్కడ ఎట్లా ఆడాలో. సో మొత్తానికి ఇండియాకి ఛాలెంజ్ ఉండబోతుంది. ఆల్ ఆఫ్ దిస్ విల్ కమ్ ఇన్ టు ఈక్వేషన్ ఓన్లీ ఇఫ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాని కొడితే. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇవాళ సెకండ్ గేమ్ గురించి మాట్లాడదాం, ఇండియా వర్సెస్ జింబాబ్వే. సో నిన్న మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇండియన్ టీం బ్యాటింగ్ కోచ్ సిద్ధాంశు కోటక్ వచ్చాడు. తను చాలా విషయాలు అడిగారు. ఏమవుతుంది ఇండియన్ టీం, ఈ ఫెయిలియర్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇండియన్ టీంని బ్యాక్ చేశాడు. ఇన్ని మ్యాచ్లు గెలిచాం మేము, అన్బీటెన్, ఒక్క మ్యాచ్ ఓడిపోయారు, ఎక్కువ డ్వెల్ చేయొద్దని చెప్పేసి ప్లేయర్స్ని బ్యాక్ చేశాడు. యూ అండర్స్టాండ్ దట్. కానీ 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. నెంబర్ 1 ఏంటంటే రింకు సింగ్ వాళ్ళ ఫాదర్కి బాలేడు, ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ ఈజ్ ఫ్లోన్ బ్యాక్, టీంని జాయిన్ అయిపోయాడంట నిన్న సాయంత్రమే. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాడంటే ఇండియన్ టీమ్ ఇస్ థింకింగ్ అబౌట్ చేంజింగ్ ఏ కాంబినేషన్. ఎక్కడ? అట్ ద టాప్. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, లాస్ట్ 3 మ్యాచెస్ ఆఫ్ స్పిన్నర్స్ చేస్తున్నారు, అపోనెంట్ స్పిన్నర్స్ వచ్చేస్తున్నారు ఆఫ్ స్పిన్. దాంతో 3 సార్లు అవుట్ అయిపోయారు. అంటే ఓపెనింగ్ స్టార్ట్స్ రావట్లేదని దాని మీద ఫోకస్ ఉంది, డిస్కషన్ కూడా చేస్తున్నాం, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ యూజ్ చేద్దామని చెప్పేసి హింట్ ఇచ్చాడు. సో దీన్ని పట్టి ఇండియా ప్లేయింగ్ 11 ఇంకా జింబాబ్వే ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బిఫోర్ వి స్పీక్ అబౌట్ ప్లేయింగ్ 11s మీకు వెన్యూ పిచ్ గురించి చెప్పాలి. అయితే ఇప్పుడు దాకా ఈ వరల్డ్ కప్లో 6 మ్యాచ్లు ఆడారు. 6 మ్యాచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 187. ఈ పిచ్ రిలే చేశారు ఈ వరల్డ్ కప్ కంటే ముందు. మంచి బ్యాటింగ్ పిచ్ లాగా అయిపోయింది. బాల్ మంచి బ్యాట్ మీదకి వస్తుంది, 6లు బాగా వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీం ఏమో 3 సార్లు గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ టీం ఏమో 3 సార్లు గెలిచారు. బట్ ఐ స్టిల్ ఫీల్ టాస్ గెలిచిన క్యాప్టెన్స్ మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేస్తారు అనిపిస్తుంది. పిచ్ మీద ఇండియా స్ట్రాటజీ కూడా అదే ఉండొచ్చు, త్వరగా ఆల్అౌట్ చేసి జింబాబ్వేని తర్వాత ఫాస్ట్గా చేజ్ చేసి ఎన్ఆర్ఆర్ పెంచుకోవాలని. అయితే లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ ఇప్పుడు జింబాబ్వే ప్లేయింగ్ 11 సేమ్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ అయితే ఆడారో వాళ్ళ ప్లేయింగ్ 11లో బహుశా ఎక్కువ చేంజెస్ చూడరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఇక్కడ చూడండి ప్లేయింగ్ 11 బహుశా ఇట్లా ఉండొచ్చు. దీంట్లో ఒకటైతే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే తెలిసిన విషయం అయితే ఓపెన్ సీక్రెట్ ఏంటి, అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో వచ్చేస్తాడు. కానీ ఇంకోటి అట్ ద టాప్ మీరు చేంజ్ చూస్తున్నారు. సంజు శాంసన్ తన హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నాడు, మ్యాచ్ ఓపెన్ చేయబోతున్నాడు అభిషేక్ శర్మతో. హోమ్ గ్రౌండ్ ఏంటి అనుకుంటున్నారా? చెన్నై సూపర్ కింగ్స్కి ఆడుతున్నాడు కదా, సో తను వచ్చేసాడు మోస్ట్లీ ప్లేయింగ్ 11లో. ఎందుకంటే ముందు ఆఫ్ స్పిన్నర్స్ వస్తున్నారు, అందుకో సంజు స్ట్రైక్ తీసుకున్నాడు అనుకో ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నప్పుడు. అభిషేక్ శర్మ గురించి తీసుకురావచ్చు, కానీ సంజు కూడా ఉంటే రైట్ హ్యాండర్ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు రింకు సింగ్ బౌసా ప్లేస్లో ఏంటంటే ఈ చేంజ్ చూస్తారు, సంజు శాంసన్ వస్తాను. ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ తిలక్ వర్మ, ఎందుకంటే రింకు సింగ్ వాళ్ళ ఫాదర్కి బాలే ట్రావెల్ చేసి వస్తున్నాడు, తన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎట్లుండో తెలియదు. అందుకని నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ తిలక్ వర్మ ఆడతాడు, కానీ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. యూ కెన్ సే సూర్యకుమార్ తర్వాత ఒకవేళ ఎక్కువ వికెట్స్ పడకపోతే మేబీ వేరే బ్యాటర్స్ తన మీదకి వచ్చేస్తారు. బహుశా ఇండియా గేమ్ ప్లాన్ ఇలా ఉండొచ్చు, ప్లేయింగ్ 11లో చేంజెస్. అండ్ నౌ కమింగ్ టు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ బోత్ ద టీమ్స్ నుంచి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. 3 ప్లేయర్స్ని పిక్ చేసిన, సంజు శాంసన్, శివం డూబే ఇంకా వరుణ్ చక్రవర్తి. 3కి చెన్నై కనెక్షన్ ఉంది. 2 సిఎస్కే ప్లేయర్స్, వరుణ్ పుట్టింది ఇక్కడే, సో అవగాహన ఉంటుంది వరుణ్ చక్రవర్తికి. డెఫినెట్లీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ కమింగ్ టు జింబాబ్వే టీమ్, ఇప్పుడు ఐ థింక్ దే హ్యావ్ గాట్ ఎ డీసెంట్ టీమ్. దీంట్లో ముజర్బానీ మీడియం పేస్ మంచిగా వేస్తాడు, తను బ్యాక్ ఆఫ్ ద లెంత్ మంచి కట్టర్స్ వేస్తాడు. అండ్ ఆల్సో వాళ్ళ ఓపెనర్ బెనెట్ మంచిగా ఉన్నాడు, రజా తను న్యూ బాల్తో వేస్తాడు చూడండి ఆఫ్ స్పిన్. అభిషేక్ శర్మ ఉంటాడు అవతలండి, కాబట్టి ఇది మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. మొత్తానికి ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తారు, ప్రెడిక్షన్ ఇది చెప్పే అవసరం లేదు, కానీ ఎంత మార్జిన్తో గెలుస్తారు దట్ వీ హ్యావ్ టు లుక్. మరి మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా ఎవరు గెలవబోతున్నారు? అండ్ సెకండ్ మ్యాచ్ ఇండియా జింబాబ్వే మ్యాచ్ ఇండియా గెలుస్తారా? ఒకళ్ళు గెలిస్తే ఎంత మార్జిన్తో గెలవచ్చు? ఒకవేళ వెస్టిండీస్ గెలిచారనుకో మ్యాచ్, ఇండియా ఎంత మార్జిన్తో ఈ మ్యాచ్ గెలవగలరు? వాట్ యూ థింక్? మేక్ గెస్ కింద రాయండి, ఐ విల్ లుక్ ఎట్ ఇట్. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యాన్ లీడ్ టు దట్. చలో టేక్ కేర్, బాయ్.